నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తనైతే అందించిందండి మన ప్రభుత్వం. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందించిందండి. మన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చినట్టుగానే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి. ఆ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 14,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను, 7,000 రూపాయలు రబీ సీజన్లోనూ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. అలాగే మనకి ఖరీఫ్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది దాదాపుగా. ఈ ఖరీఫ్ సీజన్ ఎండింగ్లోనే మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ని రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చిందండి. ఈ 7,000 రూపాయలు మనకి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఖరీఫ్ సీజన్లో. ఇక 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత డబ్బులు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లోనే దీన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మనకి 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో వచ్చే డబ్బుల కోసం మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకోండి. అయితే గతంలో రైతు భరోసాకు అప్లై చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 20,000 రూపాయలు పొందాలంటే మీరు రెండింటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కదానికి అప్లై చేసుకుంటే సరిపోదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అన్నదాత సుఖీభవ రెండింటికి అప్లై చేసుకుంటే మాత్రమే మనకు 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంకా 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా 3 వాయిదాల్లో 4 నెలలకు ఒకసారి 2,000, 2,000, 2,000గా చెల్లించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే 20,000 రూపాయలు పొందడానికి ప్రభుత్వం అయితే కొన్ని విధి విధానాలని రూపొందించిందండి. అవి ముఖ్యంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవి ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అనమాట. అంతేకాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా మీకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే డబ్బులు రావన్నమాట. డాక్టర్లు, లాయర్లు ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ అయితే రావడం జరగదండి. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ నాయకులకు కూడా మనకి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే డబ్బులు రావడం జరగదన్నమాట. కేవలం సన్నకారు రైతులు ఎవరైతే 10 ఎకరాల లోపు కలిగి ఉంటారో పొలము, వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ స్కీమ్ అయితే రావడం జరుగుతుంది. అయితే కౌలు రైతులు దీనికి అర్హులండి. కౌలు రైతులు ఎవరైతే దేవాదాయ శాఖ భూములు, తర్వాత వేరే వాళ్ళ భూములు కౌలుకు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసుకోవాలంటే CCRC కార్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఈ CCRC కార్డ్స్ను VRO గారి దగ్గరికి వెళ్ళి మనము అప్లై చేసుకున్నట్టయితే ఆయన మనకు CCRC కార్డ్స్ ఇస్తారు. ఈ CCRC కార్డ్స్ ద్వారా మనం అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే వచ్చే రబీ సీజన్ నుంచి ఈ కౌలు కార్డులు లేదా CCRC కార్డ్స్ పొందడం కోసం మనకు భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆ భూమి యజమాని యొక్క సంతకం అవసరం లేకుండానే ఈ CCRC కార్డ్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి వచ్చే రబీ సీజన్ నుంచి అండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కదా, ఇప్పుడు మాత్రం CCRC కార్డ్స్ పొందాలంటే భూమి యజమాని సంతకం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. వచ్చే రబీ సీజన్ నుంచి అయితే భూ యజమాని సంతకం అవసరం లేకుండానే మనకు CCRC కార్డ్స్ లేదా కౌలు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కౌలు రైతులందరూ దీన్ని గుర్తించి మనం నెక్స్ట్ రబీ సీజన్కి అప్లై చేసుకొని మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద
అప్లై చేసుకొని డబ్బులను అయితే పొందొచ్చు అనమాట. ఏంటంటే రైతు సేవా కేంద్రాల్లో మనకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. త్వరలోనే అంటే అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే డబ్బుల్ని 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లో వచ్చే డబ్బుల్ని రిలీజ్ చేయబోతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులు అయితే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక అంతేకాకుండా రైతులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో తమ పంటను నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టాలను పొందాలన్నా, సబ్సిడీ ధరతో విత్తనాలు మందులు పొందాలన్నా మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా మనకు రైతులు అయితే నమోదు చేసుకోవాలని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకి మనకు జియో ట్యాగింగ్ చేస్తారనమాట. జియో ట్యాగింగ్ చేసినప్పుడు రైతు వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల రైతు ఏ పంట వేశాడు అని గవర్నమెంట్ దగ్గర ఒక లెక్కలు అయితే ఉంటాయి. ఎన్ని ఎకరాల్లో వేశాడు, ఎంత భూమిలో వేశాడు అనే లెక్కలు అయితే ఉంటాయి. దానివల్ల పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం ఇవ్వడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు డబ్బులు అయితే డైరెక్ట్గా మన రైతుల అకౌంట్లోకి అయితే పడిపోతాయన్నమాట. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా మనకు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయన్నమాట. ఈకేవైసీ చేసుకొని వాళ్ళకు ఈ డబ్బులు అయితే పడవు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉన్నాయి కదండి, వరదల వల్ల విజయవాడ తదితర ప్రాంతాల్లో మనకు భారీ వర్షాల వల్ల దాదాపుగా 1,00,000 ఎకరాల్లో పంట అయితే నష్టపోవడం జరిగిందనమాట. ఈ పంట నష్టానికి సంబంధించి నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇక ఈ నష్టపరిహారాన్ని రిలీజ్ చేయబోతోందని మన రాష్ట్ర ప్రభుత్వం. రేపు బుధవారం అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ నష్టపరిహారాన్ని రిలీజ్ చేయబోతోందని మన ప్రభుత్వం. ఈ నష్టపరిహారం డబ్బులు ఈ నెల ఆఖరి వరకు రైతుల ఖాతాల్లోనికి జమ అవుతాయండి. నెక్స్ట్ మంత్ వచ్చేసి అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి. ఆ డబ్బులు రిలీజ్ అయిన తర్వాతనే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 రూపాయలు 18వ విడత డబ్బులు కూడా క్రెడిట్ అవుతాయన్నమాట రైతుల ఖాతాల్లోనికి. అయితే రైతుల ఖాతాలు మీరు ఒకసారి సరిచూసుకొని మీ బ్యాంకు ఖాతాలు యాక్టివ్లో ఉన్నాయా లేదా ఇన్యాక్టివ్లో ఉన్నాయా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్యాక్టివ్లో ఉన్నట్టయితే మీరు కొంచెం డబ్బులు వేసి వాటిని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడతాయన్నమాట. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అక్టోబర్ 2వ వారంలో పడిపోతున్నాయి. అక్టోబర్ 2వ వారం లేదా 1వ వారంలో పడబోతున్నాయి. మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చిన తర్వాత, అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చిన తర్వాత మనకు రిలీజ్ అయితే కాబోతున్నాయి అన్నమాట. ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం రేపటి నుంచి సెప్టెంబర్ 25 నుంచి రైతుల ఖాతాల్లోనికి జమ కాబోతున్నాయి. ఇవన్నీ మనకు రైతులకు సంబంధించిన అప్డేట్స్. కౌలు రైతులకి మనకు రబీ సీజన్ నుంచి భూ యజమాని యొక్క సంతకం లేకుండానే మనకు ఈ కౌలు రైతు కార్డులు, CCRC కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.